టిక్కెట్ల రేట్ల వ్యవహారం మీద అశ్విని దత్ వివరణ ఇచ్చారు. ఇటీవల తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో టిక్కెట్ల రేట్ల పెంపుదల గురించి వస్తున్న వార్తల మీద ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతిసారి ప్రభుత్వం చుట్టే తిరిగే అవకాశం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని కూలంకుషంగా చర్చించుకుని సినిమా బడ్జెట్ను బట్టి టిక్కెట్ రేట్లు ఎంతవరకు పెంచుకోవచ్చు ఒక నిర్ణయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాలు ప్రేక్షకులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకుందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారని అశ్విని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో టికెట్ రేట్ల మీద వచ్చిన అనవసర ఊహాగానాలకు తెరపడినట్టయింది. వాస్తవానికి ప్రభాస్ కథానాయకుడికి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షాన్ని కురిపిస్తుంది. ఇప్పటిదాకా 700 కోట్లకు పైగా వసూలు రాబట్టిన ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తే ప్రస్తుతం చిత్ర బృందం విజయాన్ని ఆస్వాదిస్తోందని, త్వరలోనే పార్ట్ 2కు సంబంధించిన పనులు మొదలు పెడతామని నిర్మాత అశ్విని దత్ ఇటీవల చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి మూవీని తీసుకురాబోతుందని చెప్పారు. తొలి భాగాన్ని మించేలా విజువల్స్ ఉంటాయన్నారు. పార్ట్ 2లో కమల్ ప్రభాస్ నేపథ్యంలో సాగే డ్రామా సినిమాకి హైలైట్గా నిలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ముందు వచ్చిన ప్రచారం ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ 1000-2000 రూపాయల టికెట్లకు సంబంధించి తొలి రోజుల్లో కొనుగోలుకు సంబంధించి మీరు ఏదైనా ప్రపోజల్ చేయమన్నారు, దానికి అశ్విని దత్ గారు వద్దన్నారు లాంటి ప్రచారం జరిగిందనమాట. ఆ కాన్సెప్ట్ మీద అశ్విని దత్ ఇచ్చిన వివరణ.